ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? మీరెంత సమకూర్చుకుంటే మీ దగ్గర అది డబ్బైనా గావచ్చు, ఆస్తులు, వాహనాలు, వస్తువులు, లేపోతే స్థలాలు, పొలాలు, ఇళ్ళు, ఇవన్నీ మీ దగ్గర ఎన్నుంటే, మీరు అన్నీ ఒక సమకూర్చుకొని ఇలా దగ్గర చేసుకుంటే మీ వాల్యూ అంత పెరుగుతుంది, మీ సాటిస్ఫాక్షన్ అంత పెరుగుతుంది అని అనుకోవడం మీ పొరపాటు. అది ఇట్స్ క్వైట్ ఆపోజిట్. సాటిస్ఫాక్షన్ రాకపోగా అప్పటికొస్తుందేమో కొంచెం సాటిస్ఫాక్షన్, తర్వాత ఇంకేం ఉండదు. వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి మీకు. వాటిని మీ దగ్గర కంట్రోల్ చేసుకోలేక, అన్నీ మీ దగ్గర పెట్టుకోలేక మీకు భయం కలుగుతుందన్నమాట. దీన్ని ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు? దీన్ని ఏం చేయాలి నేను? వీటన్నిటిని ఎలా కాపాడుకోవాలని మీకు నిద్ర కూడా పట్టదన్నమాట. సో దట్స్ క్వైట్ ఆపోజిట్ అండ్ యూ నో ఇట్. మీకు తెలుసు దాని గురించి. నేను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను అంతే. ఒకసారి చూసుకోండి. లాజికల్లీ దట్స్ నాట్ కరెక్ట్. సరే, మరి ఏం చేయాలి మరి? సమకూర్చుకుంటేనే కదా నా వాల్యూ పెరుగుతుంది అని అనుకున్నాం. కాదు. నీ దగ్గరున్నది ఇస్తే, ఏమీ ఆశించకుండా, ఏం ఆశించద్దు, జస్ట్ ఇస్తే నీ దగ్గరున్నది, మాట సాయమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ దగ్గరున్న చిన్న చిన్న వస్తువులైనా కావచ్చు, ఒకళ్ళకి సాయం చేస్తే, ఒకళ్ళకి ఇస్తే, ఒకళ్ళకి పంచితే దానిలో వచ్చే సాటిస్ఫాక్షన్ నువ్వు ఎన్ని సమకూర్చుకున్నా నీకు రాదు. 100 కోట్లు ఇచ్చే సాటిస్ఫాక్షన్ కూడా దీనికి సరిపోదన్నమాట. అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఇచ్చేయండి. మీ దగ్గర ఉన్నదేంటి, ఏమీ ఆశించకుండా ఇవ్వండి, సాటిస్ఫాక్షన్ పొందండి.